ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి మరి గత దినాలన్నింటిలో కూడా మనం క్షేమంగా ఉన్నాం. మరొకసారి ఆయన సన్నిధిలో ఉండేటువంటి ఆధిక్యత మనకి దయచేయబడింది. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి మీకు కూడా పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆత్మీయ అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ ప్రత్యేకమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఈ మాటలనంటే, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధమైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. పౌలు గారు కొరింథీ సంఘాన్ని గురించి అనుకుంటా ఉన్నాడు. ఏమనంటే, కొరింథీ సంఘం చాలా పెద్ద సంఘం. ఈ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి కార్యాల కొరకు మరి చాలా వేగంగా ఉంటారు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా పౌలు గారు ఆలోచన కలిగి ఉంటే, పౌలు గారికి వచ్చినటువంటి సమాచారం ప్రకారం పౌలు గారికి అందినటువంటి మరి ఆ యొక్క సందర్భాలను బట్టి ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను మీతోటి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడాలి, ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని నేను ఆత్మీయంగా బలపరచాలనుకున్నాను. కానీ మీరు ఇంకా కూడా మరి శరీర సంబంధమైనటువంటి కార్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి మాట వాళ్ళకి తెలియజేస్తూ, ఇంకా మీరు పసిపిల్లల్లాగా ఉన్నారు. పసిపిల్లలు అనగా పాలు తాగేటువంటి పిల్లలతో పోలుస్తూ ఉన్నాడు. అనగా వాక్యం యొక్క లోతును ఎరగకుండా, వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఆత్మీయమైనటువంటి అర్థాలు వాళ్ళు గ్రహించుకోకుండా మరి మందిరానికి వస్తూ ఉన్నాం, విశ్వాసులుగానే బ్రతుకుతూ ఉన్నాం అనుకొని వారికి వారే తృప్తి పడిపోతూ ఉన్నారు, వారికి వారే మరి సంతృప్తి పడుతూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితులను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఇక్కడ రెండు రకాలైనటువంటి మనుషుల్ని ఆ మొదటి వచనంలోనే పౌలు గారు చూపిస్తూ ఉన్నాడు. మొదటిగా ఆత్మ సంబంధమైన మనుషులు అనేటువంటి మాట వాడాడు. రెండవదిగా శరీర సంబంధమైనటువంటి మనుషులు అనేటువంటి మాట వాడాడు. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు ఈ కొరింథీ సంఘంలో మరి చెప్పుకున్నాం కదా, విశ్వాసులుగా చలామణి అవుతూ ఉన్నారు. కానీ వారిలో ఆత్మీయత లేదు, వారిలో ఆత్మ సంబంధమైన వాక్య సంబంధమైనటువంటి ఎదుగుదల వాళ్ళలో లేకుండా మరి వాళ్ళు బ్రతికేస్తూ ఉన్నారు. అసలు ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు అనేటువంటి వారు ఎలాగ ఉంటారు అనేటువంటి మాట మరి అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం మొదటి భాగంలో అంటాడు ఆయన. రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం మొదటి భాగంలో, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు. అనగా కొరింథీ సంఘం ఒకటే కాదు, రోమా సంఘంలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి జీవితం లేదు, రోమా సంఘంలో కూడా వాక్యానుసారమైనటువంటి జీవితం లేదు. ఎందుకంటే సంఘం అంటే విశ్వాసులు అనేటువంటి వారు మనుషులుగా ఉన్నటువంటి వారు ఉంటారు. కాబట్టి ఆయా సందర్భాలలో వాళ్ళు మరి యొక్క ఆత్మీయత నుంచి తొలగిపోతున్నటువంటి వారుగా ఉన్నారు. మనం కూడా అదే రీతిగా అప్పుడప్పుడు తొలగిపోతూ ఉంటాం. ఆయా సందర్భాల్లో మరి కాసేపు వాక్యాన్ని, దేవుని యొక్క నామాన్ని, ఆత్మీయతను ప్రక్కన పెట్టి అసలు ఒరిజినల్ మనుషుల్లాగా చలామణి అయిపోతూ ఉంటాం. మనుషుల్లాగా మరి లోకంలో లోకేచ్ఛలకు బానిసలమైపోయి లోను కాబడినటువంటి వారంగా మనం బ్రతుకుతూ ఉంటాం. రోమా సంఘానికి చెప్తా ఉంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించాలి. దేవుని ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యులు, ఆత్మానుసారమైనటువంటి మరి జీవితం కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే దేవుని ప్రేమను కనుపరుస్తారు. ఎలా ఉంటుంది దేవుని ప్రేమ? రోమా సంఘానికి రాస్తూ, ప్రేమ లేదు రోమా సంఘంలో, ఒకరినొకరు ప్రేమించుకోలేరు, ఒకరితోటొకరు మరి సజావుగా వాళ్ళు సాగలేనటువంటి వారుగా ఉంటా ఉన్నారు.
అందుకే రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ 13వ అధ్యాయం 10వ వాక్యంలో అంటాడైన, ప్రేమ పొరుగువారికి కీడు చేయదు. ప్రేమ పొరుగువారికి కీడు చేయదు అంటే అసలు కీడు అనేటువంటి దాని గురించి వాళ్ళ తలంపులోకే రాకుండా బ్రతుకుతూ ఉండాలి. దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి వారు, దేవుని యొక్క ఆత్మను వారి హృదయంలో పరిపూర్ణంగా నింపుకున్నటువంటి వారు మరి ప్రేమ కలిగి జీవించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా పొరుగువారికి మేలు చేసేటువంటి వారుగానే ఉండాలి. అందుకే కదా రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు 12వ అధ్యాయంలో అంటాడు కదా, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఆహారం పెట్టు, దప్పికొని ఉంటే అతనికి దాహమియ్యి. ఇది మరి పొరుగువారిని ప్రేమించటం. బైబిల్లో మరి మన పితరులైనటువంటి వారు వారి యొక్క పొరుగువారిని మరి ప్రేమించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే మరి దేవునితోటి సమానమైనటువంటి స్థాయిలో మనం ఊహించుకుంటూ దేవునితోటి సమానమైనటువంటి వాడుగా మరి జీవించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు దావీదు. దావీదుని గురించి తెలవనటువంటి వాళ్ళు, దావీదు గురించి ఎరుకలేనటువంటి వారు ఎవరూ లేరు. అందరికీ కూడా దావీదు అనేటువంటి ఆ వ్యక్తి తెలుసు. ఆయన గొర్రెలు కాసుకునేటువంటి వాడు, గొర్రెల దొడ్డులో ఉన్నప్పటికీ కూడా నమ్మకంగా బ్రతికాడు. తనకు ఇవ్వబడినటువంటి పనిని నమ్మకంగా చేసిన వాడుగా ఉన్నాడు. ఆ పనిని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయనకు కలుగుతూ ఉన్నాయి. చివరికి ఆ కుటుంబంలో చివరి వాడిగా మరి కడసారపు వాడిగా పుట్టినప్పటికీ కూడా దేవుడు దావీదు యొక్క మనస్సును ఎరిగినటువంటి వాడుగా ఉండి, దేవుడు మరి దావీదును మరి ప్రేమించినటువంటి వాడుగా ఉండి దావీదును రాజుగా అభిషేకించాడు. దేవుడు దావీదును మరి బహుగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడనంటే మరి గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను తీసుకుని వచ్చి రాజుగా చేసావని స్వయంగా దావీదు గారే చెప్తా ఉన్నాడు. అయితే మరి అంతగా ప్రేమ పొందుకున్నటువంటి దావీదు మరి దావీదు కూడా అలాంటి ప్రేమే చూపించాలి కదా. ఇప్పుడు దావీదు రాజు అయిపోయాడు. సౌలు యొక్క కుటుంబం అంతా కూడా అంతరించిపోయింది. అంతరించిపోయిన తర్వాత సిబా అనేటువంటి ఒక వ్యక్తితోటి మాట్లాడుతూ దావీదు అంటా ఉన్నాడు, ఏమనంటే సౌలు కుటుంబంలో నేను సహాయము చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఒక వ్యక్తి పేరు చెప్తా ఉంటారు. ఎక్కడో పర్వతాల చివర కొండలు దాటి అవతలెక్కడో బ్రతుకు జీవుడా అని జీవిస్తూ ఉన్నాడు. కుంటివాడుగా ఉన్నాడు, అసక్తుడిగా ఉన్నాడు. ఈ అశక్తుడిగా ఉన్నటువంటి ఆ బిడ్డను ప్రేమించడానికి దావీదు ఇష్టపడతా ఉన్నాడు. ఎలాగంటా ఉన్నారంటే అక్కడ చూడండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3, 6, 13 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత 13వ వాక్యంలో 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యంలో మెఫీబోషేతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను, అతని 2 కాళ్ళు కుంటివి. అనగా సౌలు కుటుంబంలో మిగిలిపోయినటువంటి ఆ శేషాన్ని ఇక ఎవ్వరూ లేరు. సౌలు కుటుంబంలో అందరూ కూడా గతించిపోయారు. మిగిలినటువంటి ఒక కుంటివాదిని మరి రాజు బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే నా బల్ల దగ్గరే ఉండి నీవు భోజనము చెయ్యాలి. నా బల్ల దగ్గర ఉండటమే కాదు, నీ యొక్క పితరులకు సంబంధించినటువంటి స్వాస్థ్యం అంతా కూడా నీకు మరలా తిరిగి నేను ఇచ్చేస్తాను. ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. నిజమే, మనం కూడా పాపాల చేత అపరాధాల చేత మన జీవితంలో మరి మంచి అనేటువంటిది మచ్చుకైనా లేకుండా మనం బ్రతుకుతూ ఉండగా మనందరి కొరకు కూడా యేసయ్య తన యొక్క సింహాసనాన్ని తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మనందరి కొరకు వచ్చాడు. ఆయన రావటమే కాదు, మరి తన యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ మన పక్షంగా చూపించి తన యొక్క శరీరాన్ని గాయపరుచుకొని తన యొక్క రక్తాన్ని కార్చి చివరకు తన ప్రాణాన్ని కూడా మరి అర్పించినటువంటి వాడుగా అంత ప్రేమ మరి గతించిపోయి ఉన్నటువంటి లేక శేషముగా మిగిలిపోయినటువంటి ఆ యొక్క సౌలు కుటుంబీకులలో కుంటివాడుగా ఎందుకు పనికిరానటువంటి వాడుగా ఉన్నటువంటి మరి ఆ యొక్క మెఫీబోషెతును దేవుడు మరి దావీదు గారు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది దేవుని ప్రేమకు మాదిరిగా కనపడతా ఉంది. అందుచేత
దావీదునట దేవుడట నిరంతరము కూడా కాపాడుతూ ఉండేటువంటి వాడు. శత్రువును ప్రేమించేటువంటి వాడికి, లేకపోతే పొరుగువానిని ప్రేమించేటువంటి వాడికి దేవుని యొక్క ఆత్మను పరిపూర్ణంగా తన హృదయంలో నింపుకొని బ్రతికేటువంటి వారికట ఆయన నిరంతరము కూడా కాపాడి సంరక్షించేటువంటి వాడుగా ఉంటాడు. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యం 2వ భాగంలో దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. కాబట్టి దేవుని యొక్క కాపుదలలో మనం కూడా ఉండాలి అంటే దావీదులాగా దేవుని నామాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకోవాలి. ఇది ఆత్మానుసారమైనటువంటి మనుషులు కలిగి ఉండేటువంటి ప్రవర్తన. ఆత్మానుసారమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు పొరుగువానినే కాదు శత్రువును కూడా ప్రేమించేటువంటి వారుగా ఉంటారు. దేవుని యొక్క ప్రేమ ఎంతగా ఉంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం మనకందరికీ తెలిసిన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అంతులేనటువంటిదిగా ఎంతగా ప్రేమించాడో పౌలు గారు తన యొక్క ఆత్మీయ కుమారుడు తిమోతి గారికి తెలియజేస్తూ ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యంలో అంటాడు కదా, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేను. ఆత్మ సంబంధమైనటువంటి వారు విరోధుల కొరకు కూడా ప్రేమ చూపించేవారుగా, పొరుగువారికి ప్రేమ చూపించేటువంటి వారుగా, లేక వారి యొక్క హితులైనటువంటి వారికే కాదు ఎరిగిన వారికి ఎరగని వారికి కూడా సమయం అనకుండా అసమయం అనకుండా ప్రతి సమయంలో కూడా దేవుని యొక్క ప్రేమ చూపించాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను మన హృదయంలో మనం నింపుకోవాలి. ఇది ఆత్మానుసారమైన మనుషులు కలిగి ఉండేటువంటి లక్షణం. శరీరానుసారమైనటువంటి మనుషులు ఎలాగుంటారు? ఈ శరీర సంబంధాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే కార్నాలిటీ పీపుల్ అంటారు. కార్నాలిటీ పీపుల్ అంటే దేహాభిమానం, వాళ్ళ శరీరమే వాళ్ళకి ప్రేమ. మేమే తినాలి, మేమే ఉండాలి, మేమే అనుభవించాలి, మేమే ఆనందించాలి. ఇక ఇరుగు పొరుగు వారితోటి మనకి ఏ రకమైనటువంటి సహ సంబంధాలు అక్కర్లేదు. కాబట్టి వారికి వారుగానే ప్రేమించుకుంటూ వారికి వారుగానే బ్రతుకుతూ ఉండేటువంటి వారిని శరీర సంబంధులు అంటారు. ఇలాంటి వారు కూడా మన క్రైస్తవ సంఘాలలో విశ్వాసులుగా చలామణి అయిపోతూ ఉంటారు. పేరుకి విశ్వాసులే కానీ వారిలో దేవుని ఆత్మ ఉండదు. వారి దేహమే వారికి దేవుడు, వారి గృహమే వారికి దేవుడు, వారి యొక్క సమస్తము మాది తప్ప ఇంకెవరికి కూడా లేదు అని బ్రతికేటువంటి వాడుగా ఉంటారు. ఈ శరీర సంబంధాలు ఎలాగుంటారట? రోమా సంఘానికే పౌలు గారు రాస్తూ 8వ అధ్యాయం 9వ వాక్యం 2వ భాగంలో అంటాడు ఆయన. ఇందాక మనం ఆత్మ సంబంధాల గురించి రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం 1వ భాగంలో చదువుకున్నాం. ఏమని? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలిగిన వారు కాదు. 2వ భాగంలో అదే వాక్యం 2వ భాగంలో ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు అనగా స్వార్థపరులు. ఇందాక చెప్పాను కదా, దేహాభిమానులు వారు తప్ప ఇంకెవరు కూడా వారికి మనుషులుగా ఎంచుకునేటువంటి వారు కాదు. ఇలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక ధనవంతుడి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక ఉదాహరణగా ఆడు అనుకుంటా ఉన్నాడు, ఆ ధనవంతుడు ఏమని? పంట పడిన తర్వాత అనుకుంటున్నాడు, అంతే అనుకుందును అనుకుంటున్నాడు, ఇంకా అనుకోలేదు. నా ప్రాణముతో ప్రాణమా తినుము త్రాగుము. వీళ్ళందరూ కూడా దేహాభిమానులుగా ఉన్నారు, కార్నాలిటీ పీపుల్. ఈ దేహాభిమానులుగా ఉండేటువంటి వారు మేమే తినాలి, మేమే ఉండాలి అనుకొని బ్రతికేసేటువంటి వారుగా ఉంటారు. అందుకే ఇదే రోమా సంఘానికి పౌలు గారు చాలా గట్టి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమిటా హెచ్చరిక? 8వ అధ్యాయంలోనే రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం 1వ భాగంలో అంటాడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. ఎందుకు చావాలి? శరీర క్రియలన్నీ కూడా చంపుకోకపోతే దేవునికి ఇష్టంగా మనము జీవించలేము. దేవునికి ఇష్టంగా జీవించాలంటే మన శరీరాన్ని చంపుకోవాలి. అందుకే పౌలు గారు అంటాడు ఏమనంటే, శరీరం బలహీనంగా ఉంది కానీ
నా ఆత్మ ఎలాగుందట? ఆత్మ ఎలాగుంది? జ్ఞాపకం చేసుకోవాలి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. శరీర క్రియలు చంపుకోకపోతే ఆత్మను బలపరుచుకోలేము. అందుకే పౌలు గారు అంటాడు, మా శరీరం బలహీనమే కానీ ఆత్మ ఎలాగుంది? సిద్ధముగా ఉంది. ఆత్మ రెడీ. దేవుడు కనుక ఇప్పుడు పిలిస్తే ఆయనతోటి సహవాసములో ఉండడానికి మరి ఆత్మను మేము రెడీగా పెట్టుకుందాం. శరీర సంబంధమైనటువంటి వారు ఎలా తయారవుతారట అసలు? చూడండి, అదే రోమా సంఘానికి రాస్తూ మరి రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వాక్యంలో, రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వాక్యంలో పౌలు గారు ఆయనను గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు ఈ మాట. ఎందుకంటే ఆయన ఒకప్పుడు పాప జీవితంలో జీవించాడు, ఒకప్పుడు లోకస్తుడిగా జీవించాడు, ఒకప్పుడు దేవుని యొక్క బిడ్డలను, సేవకులను, సేవను కూడా మరి చాలా తక్కువ స్థాయిలో అంచనా వేసి బ్రతికి వారందరినీ కూడా హింస పెట్టినటువంటి వాడుగా పౌలు గారు ఉండి, ఇప్పుడు ఆయన రక్షించబడిన తర్వాత ఆయనను గురించే ఈ మాట చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇలాంటి మాటలు ఎవరి గురించి చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి పౌలు గారు ఆయన గురించి ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు. 7వ అధ్యాయం 14వ వాక్యం 2వ భాగంలో, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎప్పుడు? పూర్వం. ఇప్పుడు పాపానంతటినీ కూడా పారద్రోలి, పాపమునంతటినీ కూడా చంపివేసి, నా శరీర క్రియలన్నీ కూడా చంపుకొని ఆత్మను మాత్రమే నేను బలపరుచుకుంటూ జీవిస్తూ ఉన్నాను. అందుచేత ప్రేమ లేనటువంటి రోమా సంఘానికి, ఆత్మీయత లేనటువంటి రోమా సంఘానికి, కొరింథీ సంఘానికి ఇవాళ మనకి కూడా అంత ధైర్యంగా ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి మనం ఆత్మానుసారమైనటువంటి మనుషులుగా జీవిస్తూ ఉన్నామా, లేకపోతే శరీరానుసారమైనటువంటి లేక దేహాభిమానులుగా మనం జీవిస్తూ ఉన్నామా? ఆత్మానుసారంగా జీవించకపోతే ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్నిసార్లు మందిరంలో కనపడిన దానివల్ల ప్రయోజనము ఉండదు. దేహాభిమానులుగా ఉండి లోకంలో ఆనందించడమే మేలు అలాంటి వారికి. కానీ దాని అంతం బహుఘోరమైనటువంటి స్థితిలో ఉంటుంది. దాని అంతం చాలా కష్టతరమైనటువంటి స్థితిలో మరి ఉండేటువంటిదిగా ఉంటుంది. అందుచేత మరి పౌలు గారు కొరింథీ సంఘానికి అంటూ, మీరు ఆత్మానుసారులుగా లేరు, శరీరానుసారంగా ఉన్నారు. శరీరానుసారంగా నేను మీతో మాట్లాడను. మీకు ఎన్నిసార్లు నేను బోధించినప్పటికీ కూడా పసిబిడ్డలకి బోధించినట్టుగానే చెప్తా ఉన్నాను. పిల్లవాడు ఒకసారి తప్పు చేస్తాడు, అయ్యో ఇలా కాదు నాయన అని మనం బోధిస్తాం. రెండోసారి తప్పు చేస్తాడు, ఇలా కాదు నాయన అని బోధిస్తాం. మూడవసారి తప్పు చేస్తాడు, మళ్ళా చెప్తాం, ఎంతో ఓపికతో చెప్తాం. ఇంతవరకు మిమ్మల్ని పాలుతోటే పెంచాను, అనగా ప్రాథమికమైనటువంటి మాటలతోటే మిమ్మల్ని పెంచాను, కానీ లోతైనటువంటి మాటల్లో పెంచడానికి నాకు ధైర్యం సరిపోవటం లేదు. కారణం ఏంటంటే మీరు ఇంకా దేహాభిమానులుగానే జీవిస్తూ ఉన్నారు. మీ శరీరాన్ని మాత్రమే మీరు ప్రేమించుకుంటూ బ్రతికేస్తూ ఉన్నారు. ఆత్మానుసారమైన జీవితం మీలో లేదు. కాబట్టి ఆత్మను కలిగి జీవించాలి. కాబట్టి ఇక్కడ మరి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, నీవు ఆత్మానుసారవా లేక శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నావా? శరీరానుసారంగా జీవిస్తే దేవునితోటి మనకు సహవాసం ఉండదు. ఇక్కడ రెండవ అంశముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అనేక మంది జీవితం అంతా కూడా శరీర సంబంధంగా జీవిస్తూ ఉంటారు. ఆత్మను బలము లేకుండా చంపేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది మనకు కనపడదు కాబట్టి. జీవితం అంతా కూడా శరీర సంబంధంగానే జీవించాలి, ఏమేమో చెయ్యాలి అనుకుంటాం. ఉన్నటువంటి చిన్న జీవితంలోనే అవే మాటలు ఈ కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వాక్యాల్లో ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితిని కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? 3వ వాక్యంలో ఏమిటి వారిలో ఉన్న బలహీనత చెప్తా ఉన్నాడు. ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి గొప్ప బలహీనత ఏంటో చూడండి ఒకసారి. 3వ వాక్యంలో, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై
మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు కారా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో కొరింథీ సంఘం ఉందో చూడండి ఒకసారి. ఏముందట వాళ్ళలో? ఏముందో చూడండి అక్కడ, చెప్పండి ఒకసారి. అసూయ, కలహం. అసూయ అంటే ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని చూసి సహించుకోలేనటువంటి బ్రతుకుతూ ఉన్నారు. ప్రక్కన ఉన్నటువంటి మనిషితోటి కలహాలతోటే బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే మరి నోటి మాటల ద్వారా ఆయా రకాలైనటువంటి పరిస్థితుల్లో ఒకరికి పడక నేను గొప్ప అంటే నేను గొప్ప. శిష్యుల్లో వచ్చిన తర్కమే కొరింథీ సంఘంలో కూడా ఉంది. ఇలాంటి తర్కాల వల్ల వాళ్ళలో ఏముందంటే అసూయ ఉంది, కలహాలు ఉన్నాయి. కానీ విశ్వాసులుగా చలామణి అయిపోతూ మందిరంలో మాత్రం కనపడతా ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, క్రైస్తవులు పోట్లాడుకోరు, మాట్లాడుకోరు, అలాగని దెబ్బలాడుకోరు. అంటే సైలెంట్గా ఉంటుందన్నమాట ఈ మధ్యలో యుద్ధం. ఎంత సైలెంట్గా ఉంటుందంటే కళ్ళతోటి కానీ లేకపోతే ముఖ కవళికలతో కానీ ఒకళ్ళనొకళ్ళు చంపేసుకోవాలన్నంత కోపంగా ఉంటారు. ఇదిగో కొరింథీ సంఘము కూడా అదే బ్రతుకుతూ ఉంది. అందుకే అంటా ఉన్నాడు ఏమనంటే, మీరు ఇంకా శరీర సంబంధమైనటువంటి బ్రతుకుతూ ఆత్మ సంబంధంగా మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టి, ఆత్మ సంబంధంగా మీరు బలహీనులై ఉన్నారు కాబట్టి మీలో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ ఎప్పుడు లోపిస్తూ ఉంది? వాళ్ళలో ఉన్నటువంటివి ఏంటంటే అసూయ ఉంది, కలహాలు ఉన్నాయి. ఒకరిని చూస్తే ఒకరికి మరి సహించేటువంటి గుణం వారికి కనపడతలే. పేరుకు మాత్రం విశ్వాసులు. కొరింథీ సంఘం అంటే చాలా పెద్ద సంఘం. అంత పెద్ద సంఘంలో కనపడనటువంటి విరోధాలు ఎక్కువైపోయినాయి వాళ్ళకి. ఒకరిని చూస్తే ఒకరికి మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. వారి ఆత్మలు ఎలా ఉన్నాయంటే ఆరిపోతూ ఉన్నటువంటివిగా ఉన్నాయి. అనగా వారి యొక్క సిద్ధులలో నూనె లేదు. నూనె లేకపోతే అనగా పరిశుద్ధత లేకపోతే అవి మరి ఫలించేటువంటి స్థితి కనపడదు. ఈ కొరింథీ సంఘం కూడా అలాగే ఉంది. ఎందుచేతంటే అసూయలు, కలహాలు, ద్వేషాలు, కక్షలు, ఒకరిని ఒకరు మరి దూషించుకోవటం, ద్వేషించుకోవటం, ఇలాంటివన్నీ కూడా మరి కనపడుతూ ఉన్నాయి. నిజమే, యాకోబు గారి యొక్క మరి యాకోబు పత్రికలో అమ్మ అందరూ సెల్ ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి తల్లి. సెల్ ఫోన్లు ఎవరి దగ్గర ఉన్న స్విచ్ ఆఫ్ చేయండి దయచేసి. యాకోబు గారు మరి విశ్వాసులైనటువంటి వారికి పత్రిక రాస్తూ ఆయన ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. యాకోబు గారు చాలా తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడుతూ ఉన్నాడు. నీచమైనటువంటి కార్యాలు, దేవుని భయము లేనటువంటి ప్రతి వారు కూడా చేసేటువంటి కార్యాలు ఏ కార్యాలు అంటే నీచమైన కార్యాలు, తన సహోదరునికి ఇబ్బంది కలిగించేటువంటి కార్యాలు, లేక మిగిలినటువంటి విశ్వాసులకు మరి కష్టాన్ని కలిగించేటువంటి కార్యాలు, అంతేకాదు సంఘాన్ని తప్పుదారిలో నడిపించేటువంటి కార్యాలు చేసేటువంటి వారు. ఈ దినాల్లో సంఘాలు నాశనమైపోవడానికి కారణం ఏంటంటే ఇదిగో ఇలాంటి మనుషులు ఉండటం వల్లే. మత్సరముతో నిండిపోయి ఉంటుంది. ఎంత మత్సరం అని అంటే మరి పళ్ళు కొరుకుతూ ఉంటాడు. లేక ఒక సహోదరిని చూసి మరొక సహోదరి మరి చాలా ఇబ్బందికరమైనటువంటి రీతిలో మరి ముఖాలు మార్చుకొని బ్రతుకుతూ ఉంటారు. సంతోషం లేదు, సమాధానం లేదు, ఒకరికి ఒకరు సంతోషంగా జీవించాలనేటువంటి మరి స్థాయి లేదని దానిని బట్టి అల్లరి మొదలవుతుందట. ఏమిటి అల్లరి? నా మీద ఎవరికైనా కోపం ఉంటే నా దగ్గర అనలేక ఆయన దగ్గర అంటారు. చిన్నరాజు వెళ్ళి ఏం చేస్తాడంటే ఇంకొకళ్ళ దగ్గర పీటర్ గారు ఇలాగంటని అంటాడు. ఆ మాట ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఎంతమంది దగ్గర తిరిగింది ఈ మాట? 3. ఈ 3 నుంచి ఇంకొక 3 మంచి మాటలు చెప్పుకోము ఇలాంటి సందర్భాల్లో. కాని మాటలు, చెడు మాటలు, పనికిమాలిన మాటలు చెప్పుకొని
అల్లరి సృష్టించేటువంటి వారంగా ఉండి దేవుని ఆత్మను కోల్పోతూ ఉన్నటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఇదిగో కొరింథీ సంఘం కూడా అదే రీతిగా ఉంది. అయితే వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమిటా హెచ్చరిక? ఈ యాకోబు పత్రికలోని 3వ అధ్యాయం 17వ వాక్యంలో మరి 8 రకాల విషయాలు మనం కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు. మన యొక్క సంఘాలలో నుంచి, మన కుటుంబాలలో నుంచి, మన మధ్యలో నుంచి అల్లరనేటువంటిది పోవాలి, మత్సరం అనేటువంటిది దూరంగా ఉండాలి, వివాదాలు లేకుండా మనం బ్రతకాలి అని అంటే మనం ఎన్ని కార్యాలు కలిగి ఉండాలో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి? అయితే పైనుండి వచ్చు జ్ఞానము. ఏమిటి పైనుండి వచ్చేటువంటి జ్ఞానం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏ జ్ఞానమునకు మూలము. కాబట్టి పైనుంచి వచ్చేటువంటి ఆ జ్ఞానమట మొదట ఎలా ఉండాలి? పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, 3వదిగా మృదువైనది, 4వదిగా సులభముగా లోబడినది, 5వదిగా కనికరముతోనూ, 6వదిగా మంచి ఫలములతోనూ నిండిపోయినదై, 7వదిగా పక్షపాతము అయినను వేషధారణ అయినను లేనిది అయి ఉన్నది. 8వ వాక్యం అంటాడు నీతి ఫలము సమాధానము అంటున్నాడు. అనగా నీతిమంతులు దేన్ని కలిగి ఉంటారను? సమాధానాన్ని కలిగి ఉంటారు. ఈ 8 రకాలైనటువంటి కార్యాలు ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా కలిగి ఉంటే ఆ సంఘం ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. కలిసిమెలిసి జీవించేలాగా, కలిసి ప్రతి పనిని చేయగలిగేటువంటి స్థితిలో, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా మరి ఆ సన్నిధికి వచ్చేటువంటి ఆలోచన మరి కలిగినటువంటి వారంగా ఉంటాం. దేవుని ఆత్మ కలిగిన వారట ఆ ఆత్మను పరిపూర్ణంగా నింపుకోవాలి. అసూయకు కలహానికి దూరంగా ఉండాలి. తర్వాత యాకోబు గారు అంటా ఉన్నాడు పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి. అనగా మన జ్ఞానముతో పవిత్రమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. 2వదిగా సమాధానముగా జీవించాలి. తోటి వారికి ఇబ్బంది కలిగించేటువంటి రీతిలో మనం ఉండకూడదు. 3వదిగా మృదువైనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. సామెతల గ్రంథంలో అంటాడు కదా, మృదువైన మాట గట్టిగా చెప్పాలి, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. కాబట్టి మృదువైన స్థితి సంఘములో విశ్వాసుల మధ్య ఉంటే కోపాలే ఉండవు, అసూయలే ఉండవు, లేకపోతే మత్సరాలే ఉండవు. ఒకరినొకరు ప్రేమించుకొని మరి జీవించేటువంటి వారుగా, ఎప్పుడైతే మన మధ్యలో మాటలన్నీ కూడా మృదువుగా ఉంటాయో, నా మాటకి మీరు లోబడతారు, మీ మాటకి నేను లోబడతాను అని ప్రక్కన పెట్టేస్తాం. ఎందుకంటే దేవుని జ్ఞానము పవిత్రమైనది, అది సమాధానకరమైనది, అది మృదువైనది, అది లోబడినది. యేసయ్య తండ్రికి లోబడకపోతే ఈవేళ మనకి రక్షణ లేనే లేదు. ఆపే నేను రాను నాయనా, నీ దగ్గరే ఉంటాను, నీ దగ్గరే సంతోషంగా ఉంటాను, నాకు ఎక్కడే బాగున్నది అంటే కనుక ఈవేళ మనకి రక్షణ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, లోబడేటువంటి స్వభావము ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉండాలి. 5వదిగా అంటాడు కనికరముతో ఉండాలండి. కనికరంతో ఉండాలి. ఎలాంటి కనికరం చూపించాలి? కుంటివాడైనటువంటి మెఫీబోషెతును దావీదు ఎంతగా ప్రేమించాడో అతని యొక్క స్వాస్యాలన్నీ కూడా తిరిగి మళ్ళీ అతనికి ఇచ్చి, నీవు నా బల్ల దగ్గరే ఉండి నువ్వు భోజనం చేయి బ్రతికినంత కాలమని చెప్పాడు. అలాంటి స్థితిని మనం కలిగి ఉండాలి. అలాంటి స్థితి కలిగి ఉంటేదట మంచి ఫలాలు ఉంటాయటండి. ఏమిటి ఆ ఫలాలు? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఇలా మరి 9 రకాలైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆత్మఫలాలు మనం కలిగి ఉంటాం. ఆత్మఫలాలు కలిగినటువంటి వాడట వేషధారిగా జీవించడు. అందుకే సార్దీసులో ఉన్నటువంటి సంఘానికి మరి యోహాను గారు రాస్తూ ఒక మాట అంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవిస్తూ ఉన్నాం, మంచిగా ఉంది లోకంలో మన యొక్క బ్రతుకంతా కూడా, కానీ మన ఆత్మ చెడిపోయినటువంటిదిగా ఉంది, మన ఆత్మ పాడైపోయినటువంటిదిగా ఉంది, మన ఆత్మలో దేవునికి స్థానము లేనటువంటిదిగా. నీతి అనేటువంటి ఫలాలు ఎప్పుడైతే మన దగ్గర ఉండవో
ఈ సమాధానం అనేటువంటిది మన దగ్గర లోపించేటువంటిదిగా ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు కలిగిన వారు మాత్రమే దేవుని సంబంధులుగా జీవిస్తారు. నటించేటువంటి వారికి దేవుని దగ్గర స్థానము లేదు. వేషధారులుగా ఉండేటువంటి వారికి దేవుని దగ్గర స్థానము లేదు. అసూయపరులకు దేవుని దగ్గర స్థానము లేదు. కలహప్రియులకు దేవుని దగ్గర స్థానము లేదు. కేవలము దేవుని ప్రేమను చూపించేటువంటి వారికి మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సముఖములో మరి స్థలం ఉంటుంది. మూడవ అంశముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యంలో, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో లేక 4వ వాక్యం నుంచి చదువుకుందాం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అప్పుల్లో వాడను అని చెప్పినప్పుడు, మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? అప్పుల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఈ దినాల్లో చాలామంది అలాగే అంటూ ఉంటారు. ఏమనంటే పూర్వం బాగా అంటే ఈ చదువులు లేని సందర్భంలో నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి వారిని ఎవరైనా మీరు ఏ సంఘానికి వెళ్తారు అని అంటే, మేమండి ఫలానా వారి విశ్వాసులు అని మనుషుల పేర్లు చెప్పేవారు. మన విశ్వాసం మనుషులతో ఉండకూడదు. మన విశ్వాసం ఎవరితో ఉండాలి? దేవునితోటి ఉండాలి. మేము ఫలానా వారి విశ్వాసులమండి, ఫలానా అయ్యగారి విశ్వాసులమండి. అయ్యగారు కాదు, ఎవ్వరు కాదండి. మనందరి విశ్వాసము దేవుని మీద మాత్రమే ఉండాలి. పౌలు గారు అదే అంటాడు. ఏమనంటే, యేసు వైపు చూచుచ్చు రక్షించబడినది మొదలుకొని మరణించే పర్యంతము పౌలు గారట ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? యేసు వైపు చూస్తూ, నా ఎదుట ఉంచబడిన పందెములో నేను ఓపికతో పరుగు పెట్టాను. ఈ పరుగంతా కూడా నేను కడముట్టించాను, ఒక గమ్యానికి చేరాను. ఇప్పుడు ప్రభువు నన్ను పిలిస్తే, అందుకంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఈ శరీరం కృషించిపోయినప్పటికీ కూడా, మట్టిగా చేర్చబడినప్పటికీ కూడా నా ఆత్మ సిద్ధముగా ఉంది అంటాడు. ఇక్కడ కొరింథీ సంఘంలో కూడా మనలాంటి వాళ్ళే ఉన్నారు. మనవాళ్ళు కూడా చాలామంది చెప్పుకుంటారు, పలానా అయ్యగారు ఉన్నప్పుడు, పలానా అమ్మగారు ఉన్నప్పుడు, లేకపోతే పలానా అక్కయ్య గారు ఉన్నప్పుడు మా పరిస్థితి వేరుగా ఉండేది. ఎప్పుడు నీ పరిస్థితి అనుకుంటే నీ సహోదరుడి పరిస్థితి ఎప్పుడు పైకి రావాలి? ఎప్పుడు నీవే అభివృద్ధి చెందాలనుకుంటే నీ ప్రక్కన ఉన్నటువంటి వాడు ఎప్పుడు విశ్వాసములో, పరిచర్యలో, పనిలో అభివృద్ధి చెందాలి. వీళ్ళు కూడా అలాగే అనుకుంటా ఉన్నారు. ఏమనంటే, ఒక గుంపంతా నేను పౌలు వాడిని అంటున్నాడు, ఇంకో గుంపంతా నేను అప్పుల్లో వాడిని అంటూ ఉన్నాడు. 1వ అధ్యాయం 32వ వాక్యంలో ఒకడేమో నన్ను కేఫా మరి బంధువుని అంటున్నాడు, కేఫా వాడిని అంటున్నాడు. మరొకడు అంటా ఉన్నాడు, నేను క్రీస్తు వాడిని అంటా ఉన్నాడు. ఎన్ని గ్రూపులు వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ? 4 గ్రూపులు వచ్చినాయి. ఒకడు పౌలు వాడట ఒక గుంపు, మరొక గుంపు ఏమో అప్పుల్లో వాడట, మరొక గుంపు ఏమో కేఫా వాడట, మరొక గుంపు ఏమో క్రీస్తు వాళ్ళు అంటా ఉన్నారు. అంటే ఉన్నటువంటి 100 మందిలోనో 200 మందిలోనో 4 గ్రూపులు తయారు చేస్తూ ఉన్నారు. కాదు, మనమందరం కూడా ఒకటే గ్రూపు. ఎవరి పిల్లలు మనం? యేసుక్రీస్తు బిడ్డలు. ఆయన యొక్క రక్తము కార్చబడిన దానిని బట్టి, అందుకే పౌలు గారు అంటా ఉన్నాడు 5వ వాక్యంలో, అప్పుల్లో ఎవడు, పౌలు ఎవడు? వాళ్ళందరూ కూడా ఎవరట? పరిచారకులు. వాళ్ళందరూ కూడా పనివారు, సహపనివారుగా పనిచేశారు. చివరికి తిమోతిని కూడా అలాగే అంటా ఉన్నాడు. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాడు తిమోతి గారు. నా తోటి పనివాడు అంటా ఉన్నాడు. మనందరం కూడా దేవుని పనివారమే తప్ప ఒక గుంపుకు చెందినటువంటి వారం కానే కాదు. ఒక మరి గ్రూపుతోటి మనం పెట్టి దేవుని నామాన్ని హెచ్చించేటువంటి వారం కాదు. అపోల్లోకి ఇచ్చినటువంటి పరిస్థితిని బట్టి అపోల్లో కొంతమందిని రక్షించాడు పరిచర్య చేసి. పౌలుకి ఇచ్చినటువంటి స్థాయిని బట్టి పౌలు కొంతమందిని రక్షించాడు. కేఫా కొంతమందిని రక్షించాడు. వీరందరి విశ్వాసం కూడా ఎవరితో ఉండాలి? క్రీస్తు ప్రభుతో మాత్రమే ఉండాలి. విశ్వాసం ఒక్కటే, రక్షకుడు ఒక్కడే, క్రీస్తు ప్రభువు కూడా ఒక్కడే. కాబట్టి గొప్పవారి పేర్లు చెప్పుకొని మనం బ్రతకడం కాదు, క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి ఈ రీతిగా మేము పరిశుద్ధులంగా తీర్చబడ్డాం
అయితే ఆ గొప్పవారిని మరిచిపోమని నేను చెప్పటం లేదు. వాక్యం తెలియజేస్తూ ఉంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. జ్ఞాపకం చేసుకోవాలి అవసరం వచ్చినప్పుడు, అంతేగాని అప్పుడైతే ఎలాగున్నాను, పౌలు గారి దగ్గర ఎదిగాను కాబట్టి నేను ఇంత గొప్పవాడిని, అప్పుల్లో దగ్గర ఎదిగాను కాబట్టి నాకు ఈ మాటలు తెలుసు, కేఫా దగ్గర ఉన్నాను కాబట్టి నేను రాయి వంటి వాడిని, అసలు ఎవరో కాదు క్రీస్తు ప్రభువునే నేను నేరుగా ఎరిగి ఉన్నాను. లేదు, ఎవరో ఒకరు దారి చూపించకపోతే నపుంసకుడికి ఫిలిప్పు గారు మరి బాప్తిస్మం ఇవ్వకపోతే ఆ దినాన అతను రక్షణ పొందేటువంటి వాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి వారికి పౌలు గారు ఒక జవాబు చెప్తా ఉన్నాడు. పౌలు గారి యొక్క జవాబు ఏంటో చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12-13 వాక్యాల్లో మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొంచున్నారు. 13వ వాక్యంలో క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని విడదీసేస్తూ ఉన్నారండి, మొక్కలు చేసేస్తూ ఉన్నారు. యేసు ప్రభు మరి అక్కడ చేసినటువంటి మంచి కార్యాలు నావదంటే, ఇక్కడ చేసిన మంచి కార్యం అక్కడ మంచి కార్యమే, ఇక్కడ మంచి కార్యమే, 2 కార్యాలను బట్టి ఇవాళ మనం విశ్వాసులంగా తీర్చిదిద్దబడ్డాం, విశ్వాసులంగా బ్రతుకుతూ ఉన్నాం, విశ్వాసులంగా చలనాన్ని కలిగి ఉన్నాం, విశ్వాసులంగా శ్వాస పీల్చుకొని ఆయన నామాన్ని ప్రచురం చేయడానికి ముందుకు సాగాల్సినటువంటి వారంగా ఉన్నాం. క్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తారు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీకు బాప్తిస్మం ఇస్తాను అంటాడే కానీ పీటర్ గారు నామంలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను, లేకపోతే చిన్నరాజు గారి నామంలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను, లేకపోతే అక్కడ శ్రీకాంత్ గారి నామం కాదు. ఇవన్నీ తప్పుడు కార్యాలు, తప్పుడు పరిస్థితులు, తప్పుడు మాటలు. యేసు నామం లేకపోతే మనం ఈ దినాన మనుషులుగా చెల్లించలేం. అపోల్లో అయినా, పౌలైనా, కేఫా అయినా వారందరూ కూడా పరిచర్య చేసినటువంటి వారే, పరిచారకులుగానే ఉన్నారు. కానీ మనము పొందినటువంటి బాప్తిస్మము, మనము కలిగినటువంటి విశ్వాసము కేవలము క్రీస్తు ప్రభువును బట్టి కలిగి ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభువును బట్టి ఎవరైతే ఆ విశ్వాసములో ఎదిగేటువంటి వారుగా, ఎవరైతే ఆ విశ్వాసంలో ముందుకు సాగేటువంటి వారుగా ఉంటారో, క్రీస్తు ప్రభువును ఎవరైతే వారి ఆత్మలో పరిపూర్ణంగా నింపుకోగలుగుతారో అలాంటి వారట ఏకభావముతో ఉంటారటండి. ఎలాగుంటారు? ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, ఒక 60 మందో 70 మందో ఉన్నాం, బయట లోపల కలిపితే ఈ 70 మంది మాట ఒకే మాటగా ఉండాలి, ఒకే తాత్పర్యం రావాలి, ఒకే జవాబు రావాలి. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యంలో, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యంలో, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెదనియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును కోరుకొనుచున్నాను, లేక వేడుకొనుచున్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనుషులకి. అంత గొప్ప విశ్వాసి, అంతమందిని ప్రభు దగ్గరకు నడిపించినటువంటి వాడు, సంఘాలను కట్టినటువంటి వాడు, సంఘంలో ఏ లోటు ఉన్నప్పటికీ కూడా అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి అవసరాల కొరకు కాకుండా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు సూటిగా నేరుగా మాట్లాడినటువంటి పౌలు గారు బ్రతిమాలుకుంటా చెప్తా ఉన్నాడు. దేని కొరకు? ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు, ఒకే ఆలోచన, ఒకే తాత్పర్యం, ఒకే జవాబు, ఒకే మాట కలిగి మనం జీవించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను ఖచ్చితంగా ఆయన చెంతకు చేర్చుకుంటాడు. ప్రభువు పేరట మనం అందరం కూడా ఏకముగా కూడి ఉండాలి, ఏక మనస్కులమై ఉండాలి. కక్షలతో బ్రతకకూడదు, అసూయలతో బ్రతకకూడదు, కార్పణ్యాలతో బ్రతకకూడదు, మత్సరముతో బ్రతకవద్దు. ఇది పౌలు గారి మాట ఈవేళ మనకి కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా బ్రతికితే యోబు గారి యొక్క మాట మన పక్షంగా నెరవేరుతూ ఉంది. యోబు గారి మాట ఏమిటి? యోబు గ్రంథం 19వ అధ్యాయం
25వ వాక్యంలో ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు అక్కడ యోబు గ్రంథంలో. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా విమోచకుడు సజీవుడు, ఆయన బ్రతికున్నటువంటి వాడు. నిన్న, నేడు, రేపు, ఎల్లుండ, రాబోయే కాలంలో కూడా ఒకే రీతిగా ఆయన ఉంటాడు. కాబట్టి మనం ఎవరిని బట్టి అతిశయించాలి? మనలో ఉన్నటువంటి సొంత ఆలోచనను బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు. దేవుడు నీకు లోకరీతిగా ఇచ్చినటువంటి ఆ కొంచెం జ్ఞానం ద్వారా ఒకవేళ నువ్వు కొన్ని మంచి పనులు చేయొచ్చేమో, కొన్ని మంచి కార్యాలు నువ్వు కలిగి ఉండొచ్చేమో, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును కలిగి ఉంటే నీవు చేసేటువంటి ప్రతి పని కూడా మంచిదే చేస్తావు. నీవు కలిగి ఉండేటువంటి ప్రతి ఆలోచన మంచి ఆలోచనే కలిగి ఉంటావు. నీ అతిశయం నిన్ను బట్టి కాదు, కానీ నీ ప్రభువును బట్టి మాత్రమే. కొరింథీ సంఘానికి ఆ లేఖ రాస్తూ మొదటి లేఖ ప్రారంభంలోనే చెప్తా ఉన్నాడు. 1వ అధ్యాయం 31వ వాక్యంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. నిన్ను బట్టి నీవు అతిశయించుకోవడం కాదు, నీకు నీవు గొప్పగా ఎంచుకోవడం కాదు, నీకు నీవు గొప్పగా ఎంచుకోవడం కాదు. అతిశయించేటువంటి వాడు ఎవరిని బట్టి? కేవలం ప్రభువుని బట్టి మాత్రమే. నీకు నువ్వుగా అతిశయించుకుంటే నీకు నువ్వు పాతాళానికి పోయేటువంటి పరిస్థితి తప్ప నువ్వు దేవుని చెంతకు చేరేటువంటి స్థితి ఉండదు. కారణాన్ని చెప్తా ఉన్నాడు అక్కడ. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ఆ దేవుని మూలముగా ఆయన మనకి ఏమిస్తా ఉన్నాడట? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఎవరు ఈ విమోచకుడు? సజీవుడైనటువంటి వాని ద్వారానే. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత అక్కడ దేవదూతలు చెప్తా ఉన్న ఏమనంటే, సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతా ఉన్నారు? ఆయన విమోచించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు, విమోచించడానికి సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఎందుచేతనంటే ఆయన తండ్రి యొక్క జ్ఞానాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, తండ్రి యొక్క నీతిని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, తండ్రిలో ఉన్నటువంటి పరిశుద్ధత ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. అందుచేత ఆయన విమోచించడానికి సామర్థ్యము కలిగిన వాడు. ఎవరిని విమోచిస్తాడు? ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండేటువంటి వారిని ఆయన విమోచిస్తాడు. ఆత్మానుసారులుగా జీవించేటువంటి వారిని ఆయన విమోచిస్తాడు. ఈ విమోచకుని యొక్క మరి స్థాయి, ఆ పరిశుద్ధుని యొక్క స్థాయి ఏ రీతిగా ఉంటుందో, ఆయన విమోచించినప్పుడు మన యొక్క ఎదుగుదల ఏ రీతిగా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఎందుకు ఆయన విమోచించగలుగుతూ ఉంటాడు? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వాక్యంలో, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వాక్యంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు ఏ దేవుడు లేడండి, మనం నమ్ముకున్న ఈ దేవుడు తప్ప. అందుకే 10 ఆజ్ఞల్లో చెప్తాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు, ఒకవేళ వేరే దేవుణ్ణి కావాలని కోరుకున్నావంటే నీలో శరీర సంబంధమైనటువంటి రీతి తప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల లేదు. ఎందుచేత ఆయన రాజులకు రాజు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధ దేవుడు, విమోచించడానికి సామర్థ్యము కలిగిన వాడు. ఎవరితోటి సహవాసం చేస్తాడు? ఆత్మానుసారమైన మనుషులతోటే సహవాసం చేస్తాడు, కానీ దేహాభిమానులతోటి శరీర సంబంధమైనటువంటి మనుషులతో ఆయన సహవాసం చేసేటువంటి వాడు కాదు. ఈ 3 అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు. రెండవదిగా, రెండవ అంశముగా మనం జ్ఞాపకం చేసుకుందాం, విశ్వాసులయుండి శరీర సంబంధులుగా జీవిస్తూ ఆత్మీయత లేనివారుగా ఉంటారు. మూడవదిగా, ఒకడేమో నేను పౌలు వాడిని అంటాడు, మరొకడేమో అప్పుల్లో వాడిని అంటాడు, ఒకడేమో నేను కేఫా వాడిని అంటాడు, ఇంకొకడేమో క్రీస్తు వాడిని అంటాడు. గ్రూపులు. అందుచేత అంటాడు ఏక మనస్సు, ఒకే విశ్వాసం, ఒకే మనస్సు, ఒకే తలంపు మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.